వామ్మో, మోసగాళ్ళంతా బ్యాంకుల చుట్టూ గోతికాడి నక్కలు లెక్క కాసుకొని కూర్చుంటున్నట్టే ఉన్నారు కదా. ఎవరెవరు పైసలు ఇడిపిస్తుర్రు, ఆ పైసలను ఎట్లా పట్టుకొస్తున్నారు? సంచిలో పట్టుకొస్తున్నారా, కవర్లలో పెట్టుకొస్తున్నారా, బండి కవర్లో పెట్టుకపోతున్నారా, డిక్కీలో పెట్టుకపోతున్నారా అని మొత్తం కనిపెట్టి ఎంటెంట ఫాలో అయి పైసలు మాయం చేస్తుర్రు. ఇక చూడుర్రి, వరంగల్ వర్ధనపేటలా గీ పెద్ద మనిషిని నమ్మించి 3 లక్షలు కొట్టేసిండట ఒక కేటుగాడు. చేపల కోసం చెరువుల గాలమేసి కూర్చున్నట్టు పైసల కోసం బ్యాంకుల చుట్టే కాసుకొని కూర్చుంటున్నారు కదా మోసగాళ్ళు. ఇగో వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలో ఉండే గీ నందనం భారతమ్మ అన్న పెద్ద మనిషి అక్కడి SBI బ్యాంకుల 3 లక్షలు ఎడిపించుకుందట. ఇక సంచిలో పెట్టుకొని చిన్నగా మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఎండపూట దూపైతుంది కదా అని ఓ గిలాసంత చెరుకు రసం తాగిందట. ఇక ఇంటికి పోదామని ఆటో వాళ్ళని అడిగితే లేదమ్మా అటు దిక్కు పోతలేమని చెప్పిరట. ఇంతలోనే ఎవడో దగ్గరికి వచ్చి నేను అటే పోతున్నా, వస్తానంటే దించేస్తా అని నంగనాచి మాటలు మాట్లాడి ఈ నందనం భారతమ్మని నమ్మించినట. ఈ ఊలో మంచోడే ఉన్నట్టుండు, ఇంటికాడ దించేస్తా అంటుండు అని ఆయనతో బంగారి కడియం వాసి చూపించిన పులిని బాటసారి నమ్మినట్టు నమ్మిందట. నమ్మి వాని బండి ఎక్కిందట. ఇటనిక ఏమైందో చెప్పు భారతమ్మ నువ్వే. ఇక ఆటోలు ఉన్నాయి, వాళ్ళని అడిగితే మేము అటు పోమన్నారు. తిరంగడ్డకి పోమంటే ఆయన నేను అటు పోతాను, నేను అటు దించుతా అన్నాడు. అంటే అమ్మ దీని మీద అట పోతావా అంటే సరే అట పోతాండు కదా, ఇటోడే కావచ్చు కొన్నోడే కావచ్చు అనుకున్నది. అయితే పోతానన్న మరి నాకు కాళ్ళు ఎత్తలేదు. కాళ్ళు లేకపోతే వాళ్ళే ముసలి ఇద్దరు వచ్చిండ్రు. ఈ సంచి ఆయనకి ఇచ్చిన, ఈ కట్టె ముసలి ఆయనకి ఇచ్చిన, ఆమె భుజం మీద చేసిన, దీన్ని అడిగేసి ఎక్కిన. వాడు ఎటో పోతుందని డౌట్ వచ్చిందట. అప్పటికే ఆపురో ఏడికి పోతున్నావు అని ఈపులకెళ్ళి 2 సరుపులు కూడా దర్శిందట ధైర్యం చేసి. అరగంట పోతాంది, ఎట్లా గీని అంటే అది పోతానే ఉన్నది. అది దాటినాక అట్లా పోతా అంటే నేను ఇట్లనే దిగాలంటే పోతాను అని రెండు సరిసినాక ఇక కొద్దిగా మెల్లగా బోరించుకుంటా. ఇక దిగు అన్నాడు. దిగోనంటే నువ్వు ఆపు అని నేను మళ్ళీ మెల్లగా కట్ట తీసుకొని ఈడ పెట్టుకొని దిగి ఆ సంచి తీసుకోపోతే ఇక పోతానే బండి సంచి ఇంకా నా చేతికి రాకలేదు. అయ్యయ్యో, వాని మీద మన్ను వడ, వాని కళ్ళని కాకులు వడవా, ఉచితార్థంగా 3 లక్షల రూపాయలు వాని బొదగ పెడితే కదా వారతమ్మా. అయినా నువ్వు కూడా అంతకే ఉన్నావు కానీ ఇంత పెద్ద మనిషివి గంత పైకం తెద్దామని పోయేటప్పుడు ఇవాళ ఎంట పట్టుకపోవద్దా? ఒక్కదానివే ఎట్ట పోయినావు నీ ధైర్యం సల్లగుండా? అసలే రోజులు మంచిగుంటలేవంటే ఒక్కదానివే పోతివి. నయ్యం ఇంకెటన్నా దూరంగా తీసుకుపోయి బండి మీదకెళ్ళి నూకేసి పోలే. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఎట్టకెళ్ళి బయటకు వచ్చినావు, చెరుకు రసం ఏడ తాగినావు అని అడుక్కుంటా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు చెకింగ్ చేసుడు పెట్టిర్రు. చూసిరు కదా, బ్యాంకులలో పైసలు రాజెత్తేందుకు పోయేటోళ్ళు పైసలు మీ చేతిలో వడంగానే దొంగల కళ్ళు మీ మీద పడతనే ఉంటాయి. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి నిండా ముంచుతున్నారు. ఈ అట్టనే బండి డిక్కీలల్లా ముంగట పెట్రోల్ ట్యాంక్ కవర్లల్లో పైసలు పెట్టేటోళ్ళు కూడా పైలం మరి మర్చిపోయి అడిదిక్కు మరీ అంటే అంతే సంగతులు అవుతాయి. 2-3 బయటకు వచ్చాక ఏందమ్మా అంటే ఇట్లా అని చెప్పంగానే ఒక వాడే బండి మీద పోతాడు, వాడే సంచి తీసుకుపోతాడు, పైసలు ఉన్నాయి అయ్యా అనగానే 2 రకం బండ్లు వేసుకొని పోయిండు. వాళ్ళని చూసి ఇక వాడు ఇంకా సీటుగా పెంచిండు. పోయించిండట. వీళ్ళు కొంత దూరం పోయిండు, వీళ్ళకి దొరకలేదు, అంత దూరంగా పోతాండట.